హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాను. మనం ఇప్పుడు మగవారిలో వచ్చే అంగానికి ముందు చర్మం ఫోర్ స్కిన్ అంటా ఉంటాం. దానికి సంబంధించిన మనం ఇన్ఫెక్షన్ బలనైటిస్ అండ్ బలనోపాస్టైటిస్ వీటి గురించి తెలుసుకుందాం. ఏంటంటే బలనైటిస్ ఏంటంటే మనకి ఆ అంగానికి ఉండే ఆ ముందు చర్మం అనేది ఇన్ఫెక్షన్‌కి గురవుతా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి చర్మం చిట్లినట్టు అవ్వడము, లేకపోతే ఎర్రగా అవ్వడము, మంట రావడము, ఇంటర్‌కోర్స్ తర్వాత మంట రావడము, దురద ఇవన్నీ చూస్తా ఉంటాం. అండ్ బలనోపాస్టైటిస్ అంటే ఏంటంటే, మనకి ఆ ముందు చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ మళ్ళీ లోపట మనకి గ్లాండ్స్ అనేది ఉంటది. దాని మీద గూడా మనకి కురుపులు గావడం గానీ, లేదంటే చర్మం ఎర్రగవ్వడము, దురద ఫోర్ స్కిన్‌కును మనకు ఆ గ్లాండ్స్‌కి సంబంధించిన ఇన్ఫెక్షన్‌ని మనము బలనోపాస్టైటిస్ అంటా ఉంటాం. ఇది ఎక్కువ ఎవరిలో చూస్తా ఉంటామంటే, మనకి డయాబెటిక్ పేషెంట్స్‌లో 99% ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ ఉంటా ఉంటాయి. అలాగని మిగతా వాళ్ళలో రాదా అంటే మిగతా వాళ్ళలో కూడా వస్తది. అది గూడా ఎందుకంటే సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడము, మనం ఆ లోపట చర్మానికి, ఆ బల్బ్‌కి మధ్యలో వచ్చే సెక్రీషన్స్, స్మెగ్మా ఇవి పేరకపోవడం వల్ల మనకి ఆ చర్మం చెడిపోవడం గానీ, లేదంటే ఈ బలనైటిస్, బలనోపాస్టైటిస్ ఇటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తా ఉంటాం. అండ్ మనం ఏమనుకుంటా ఉంటామంటే ఈ బలనైటిస్, బలనోపాస్టైటిస్ ఇన్ఫెక్షన్స్ యూజువల్‌గా మనకి మందులు వాడితే తగ్గిపోతది. ఆ చర్మానికి ఇన్ఫెక్షనే గదా! క్రీమ్‌లు వాడితే తగ్గిపోతదని అనుకుంటా ఉంటాం. కాకపోతే ఏమవుతదంటే మనకి మందులు వాడిన ఒక 3, 4 డేస్ కొంచెం రిలీఫ్ ఉంటది గానీ, ప్రాబ్లమ్ అనేది మళ్ళీ ప్రొలాంగ్ అవుతా ఉంటది. దానివల్ల ఏమవుతదంటే ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతిసారి మనకు ఆ ముందు చర్మం ఏమవుతదంటే మందం అయిపోయి వెనక్కి రాదన్నమాట. సో, వెనక్కి రాక ఏమవుద్దంటే ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు గానీ, లేదంటే మాస్టర్బేషన్ చేసినప్పుడల్లా చర్మం పగిలిపోవడము, ఎర్రగవ్వడము, కొన్నిసార్లు రక్తం కారడము, దురద ఇవన్నీ అయితా ఉంటాయి. సో, దీనికి పర్మనెంట్ అండ్ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే సర్కంసిషన్ అదే సున్నతి అంటాము. సో, చాలామంది ఏమనుకుంటా ఉంటారు, సున్నతి అనేది ఒక పర్టిక్యులర్ రిలిజియన్‌కి సంబంధించింది గదా! మనం చేసుకోవచ్చా? అలా ఏమి ఉండదు. ఏంటంటే సర్కంసిషన్ అనేది ఒక రకంగా మనకి ఫ్యూచర్‌లో అంగానికి సంబంధించిన క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తా ఉంటది. అండ్ ఈ సర్కంసిషన్ గూడా మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు లేటెస్ట్ టెక్నాలజీ స్టాప్లర్‌తో చేస్తా ఉన్నాం. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు నా దగ్గర 2 స్టాప్లర్స్ ఉన్నాయి. ఇవేంటంటే మనం పేటెంట్ మనమే తయారు చేపించుకుంటా ఉంటాం. అండ్ ఈ స్టాప్లర్‌కున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇది కంప్లీట్‌లీ డే కేర్ ప్రొసీజర్ అండ్ థాట్ టు ప్రొసీజర్ ఒక 10, 15 నిమిషాలే. అండ్ పేషెంట్‌ని ఒక గంట, గంటన్నరలో మనం డిశ్చార్జ్ చేస్తా ఉంటాం. అండ్ ఈ సర్కంసిషన్‌లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి నొప్పి గాని, బ్లీడింగ్ ఇలాంటివి ఏమి ఉండవు. అండ్ రికవరీ గూడా చాలా ఫాస్ట్‌గా ఉంటది. అండ్ పేషెంట్ సర్జరీ అయిన మరుసటి రోజు నుంచే తన పనులు చేసుకోవచ్చు. ఏంటంటే ఒక నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే రికవరీ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటది.